నమస్కారం ఏటీవీ న్యూస్ కు స్వాగతం ముఖ్యాంశాలు అమెరికాలో దిగ్గజ కంపెనీలను సందర్శిస్తున్న చంద్రబాబు ఏపీలో పెట్టుబడుల అవకాశాల వివరణ సానుకూలత వ్యక్తం చేసిన గూగుల్ ఎక్స్ పీజీ వైద్య విద్యార్థులకు ఉపకార వేతనం తప్పనిసరన్న ఏపీ సర్కార్ ప్రైవేటు యాజమాన్యాలను ఆదేశించిన మంత్రి కామినేని త్వరలోనే ఉత్తర్వులు తెలుగు రాష్ట్రాల్లో తాగునీటి అవసరాలకు నీటి కేటాయింపులు ఆంధ్రప్రదేశ్కు 6.5 తెలంగాణకు 1.5 టీఎంసీలు కేటాయిస్తూ కృష్ణా బోర్డు ఉత్తర్వులు ప్రపంచ తెలుగు మహాసభలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న తెలంగాణ సర్కార్ భాషాభిమానులు గర్వపడేలా నిర్వహించాలని అధికారులకు కేసీఆర్ ఆదేశాలు మొండి బకాయిల నిగ్గు తేల్చేందుకు సిద్ధమైన ఆర్బీఐ విస్తృత అధికారాలతో తక్షణమే నిబంధనల్లో మార్పులు నోటిఫికేషన్ జారీ చేసిన కేంద్ర బ్యాంకు ఐపీఎల్ 10లో పంజాబ్కు 5వ విజయం బెంగళూరుపై 19 పరుగుల తేడాతో జయభేరి ప్లే ఆఫ్ అవకాశాలు సజీవంగా నిలుపుకున్న మ్యాక్స్వెల్ సేన ఆంధ్రప్రదేశ్కు పెట్టుబడులే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు అమెరికా పర్యటన రెండో రోజు కొనసాగుతోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు గూగుల్ ఎక్స్ ముందుకొచ్చింది మారుమూల ప్రాంతాలకు అంతర్జాల సేవలను విస్తృతం చేసేలా సహకారం అందించాలన్న చంద్రబాబు విజ్ఞప్తికి ఆ సంస్థ ప్రతినిధులు సుముఖత వ్యక్తం చేశారు కొద్దిసేపటి క్రితం లాస్ ఏంజల్స్లో టెస్లా ప్రెసిడెంట్ సీఎఫ్ఓ ఎలోన్ మస్క్తో చంద్రబాబు సమావేశమయ్యారు ముఖ్యమంత్రి చంద్రబాబు బృందం అమెరికా పర్యటనలో భాగంగా గూగుల్ ఎక్స్ కార్యాలయాన్ని సందర్శించింది గూగుల్ డ్రైవర్లెస్ కార్ గూగుల్ గ్లాసెస్ బెలూన్స్ ఉపయోగించి ఇంటర్నెట్ అందించడం వంటి ప్రయోగాలకు గూగుల్ ఎక్స్ వేదిక కాగా ఆ సంస్థ సీఈఓ అస్టోర్ టెల్లర్ ఇందుకు సంబంధించిన ప్రెజెంటేషన్ ఇచ్చారు ఈ తరహా ఆవిష్కరణలకు వినూత్న ప్రయోగాలకు ఆంధ్రప్రదేశ్ను వేదిక చేసుకోవాలని చంద్రబాబు గూగుల్ ఎక్స్ ప్రతినిధులకు విజ్ఞప్తి చేశారు సెమీకండక్టర్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ప్రపంచ అగ్రశ్రేణి సరఫరాదారుగా ఉన్న ఏఆర్ఎం హోల్డింగ్ సంస్థ సీఈఓ సైమన్ ఆంథోనీ సెగట్స్ తో చంద్రబాబు సమావేశమయ్యారు పాలనలో అభివృద్ధి సంక్షేమ రంగాల్లో సాంకేతికతను అందిపుచ్చుకున్న తీరును సైమన్ కు ముఖ్యమంత్రి వివరించారు అనంతరం వివిధ సంస్థల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించారు ప్రముఖ ఆర్కిటెక్ట్ కంపెనీ ఎం మోసెర్ అసోసియేట్స్ అమరావతి నిర్మాణంలో పాలు పంచుకునేందుకు ఆసక్తి చూపింది ఆ సంస్థ గ్లోబల్ డైరెక్టర్ రస్సెల్ డ్రింకర్ ముఖ్యమంత్రితో జరిగిన భేటీలో ఈ విషయాన్ని వెల్లడించారు ప్రపంచ వ్యాప్తంగా వారు చేపట్టిన పనులను వివిధ ప్రాజెక్టుల విశేషాలను తెలిపారు $1 బిలియన్ విలువ కలిగిన ఐటీ దిగ్గజ కంపెనీ జోహో సీఈఓ శ్రీధర్ వెంబు ముఖ్యమంత్రితో భేటీ అయ్యారు దక్షిణ ఆంధ్రప్రదేశ్లో తమ కార్యకలాపాలు ప్రారంభించడానికి ఆసక్తిగా ఉన్నామని సీఎంకు చెప్పారు ఎలక్ట్రిక్ వెహికల్ కంపెనీ నియో సీఈఓ పద్మశ్రీ వారియర్ సైతం చంద్రబాబును కలిశారు గతంలో సిస్కోతో కలిసి పనిచేసిన పద్మశ్రీ వారియర్ స్వస్థలం విజయవాడ గతంలో మోటరోలో ఎనర్జీ సిస్టమ్ గ్రూప్లో పనిచేసిన అనుభవమూ వారియర్కుంది ఆంధ్రప్రదేశ్లోని ప్రైవేటు వైద్య విద్య కళాశాలల్లో ఏ కేటగిరీ సీట్లకు సంబంధించి యాజమాన్యాలు స్టైఫండ్ ఖచ్చితంగా చెల్లించే విధంగా ప్రభుత్వం ఉత్తర్వులు ఇస్తుందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ చెప్పారు ఎన్టీఆర్ వైద్య విశ్వవిద్యాలయంలో ప్రైవేటు యాజమాన్యాలతో సమావేశమైన మంత్రి స్టైఫండ్ చెల్లింపులో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే వారి అడ్మిషన్లు నిలిపివేస్తామని హెచ్చరించారు ప్రస్తుతం ప్రైవేటు కళాశాలల్లో ఏ కేటగిరీ సీట్లకు సంబంధించి స్టైఫండ్ చెల్లింపు విధానం లేదని అయితే ఈ ఏడాది ఏ కేటగిరీ ఫీజులు 6,90,000కు పెరిగిన దృష్ట్యా విద్యార్థులకు సహకరించే విధంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు ఎండీ ఎంఎస్ డిప్లొమా కోర్సులు చేసే మెడికల్ విద్యార్థులకు నెలకు 30,000 ఎండీఎస్ చేసే డెంటల్ విద్యార్థులకు 25,000 స్టైఫండ్ రూపంలో యాజమాన్యాలు చెల్లించాలన్నారు ఇన్ సర్వీసు వైద్యులకు మాత్రం ఏటా 3,60,000 ప్రభుత్వం ఇస్తున్నందున ఆ మొత్తాన్ని వారి వార్షిక రుసుము నుంచి ముందుగానే తగ్గిస్తామన్నారు ఇకపై విద్యార్థులు ప్రైవేటు యాజమాన్యానికి ఫీజు రూపంలో చెల్లించే ప్రతి రూపాయి విశ్వవిద్యాలయం నిర్ణయించిన మేరకే కట్టాల్సి ఉంటుందన్నారు ప్రైవేట్ కాలేజీలో ఏ కేటగిరీ సీట్లకి మనందరికీ తెలుసు పూర్వం ఏం జరిగేదో చెప్పేదొకటి జరిగేదొకటి ఎవరికైనా సరే మ్యాండేటరీగా మెడికల్ స్టూడెంట్ 30,000 డెంటల్ స్టూడెంట్ 25,000 ఆల్ మేనేజ్మెంట్స్ హ్యాస్ టు పే ఇంకా ఎప్పుడు మెడికల్ సీట్లలో ఎక్కడ క్యాష్ బ్లాక్ మనీ అనేది లేదు అంతా వైట్ చెక్ ద్వారా ఇవ్వాలి యూనివర్సిటీ ఓన్లీ విల్ కండక్ట్ కౌన్సిలింగ్ దయచేసి ఎవరు ఇవ్వకపోయినా వాళ్ళ అడ్మిషన్స్ అయిపోతాయి జీవో ఇస్తాం
ఆంధ్రప్రదేశ్లో 10వ తరగతి ఫలితాలు నేడు వెలువడనున్నాయి. ఫలితాలను మానవ వనరుల మంత్రి గంటా శ్రీనివాసరావు విశాఖలో విడుదల చేస్తారు. ఈ ఏడాది 10వ తరగతి పరీక్షలకు 6.28 లక్షల మంది, వృత్తి విద్యా పరీక్షలకు మరో 19,000 మంది విద్యార్థులు హాజరయ్యారు. నిరంతర సమగ్ర మూల్యాంకనం విధానంలో తొలిసారి 10వ తరగతి పరీక్షలను నిర్వహించిన ప్రభుత్వం విద్యార్థి వార్షిక పరీక్షలతో పాటు తరగతి గదిలో చూపే ప్రతిభ ఆధారంగా 20% అంతర్గత మార్కులకు ఈ ఏడాది నుంచి ప్రాధాన్యం ఉంటుంది. దీనివల్ల ఉత్తీర్ణత శాతం గతంతో పోలిస్తే అన్ని జిల్లాల్లోనూ పెరిగే అవకాశం ఉంది. తెలుగు భాష సాహిత్యాభివృద్ధికి తెలంగాణలో జరిగిన కృషి ప్రపంచానికి తెలిసేలా ప్రపంచ తెలుగు మహాసభలను ఘనంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవమైన జూన్ 2న హైటెక్స్ వేదికగా తెలుగు మహాసభలకు అంకురార్పణ జరగనుండగా ఈ కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సాహితీ ప్రముఖులు, తెలుగు పండితులను ఆహ్వానించాలని అధికారులను ఆదేశించారు. అంకురార్పణ తర్వాత వారం 10 రోజుల పాటు సభలు నిర్వహించాలని, పగటిపూట సభలు, సదస్సులు, రాత్రి సమయంలో పేరిణి సహా వివిధ కళారూపాలను ప్రదర్శించాలని కేసీఆర్ తెలిపారు. ప్రపంచ నలుమూలలా ఉన్న తెలుగు భాషాభివృద్ధి, సాహితీ ప్రక్రియలో విశేష కృషి చేసిన వారిని మహాసభలకు ఆహ్వానించి గౌరవించాలని సీఎం స్పష్టం చేశారు. మహాసభల్లో భాగంగా కవి సమ్మేళనాలు, సాహిత్య గోష్ఠులు, అవధానాలు, విద్యార్థులకు వివిధ రకాల పోటీలు నిర్వహించాలని తెలిపారు. తెలంగాణ ప్రముఖులు రాసిన వ్యాసాలు, సాహిత్య రచనలను ముద్రించాలని కేసీఆర్ చెప్పారు. ఆంధ్రప్రదేశ్తో పాటు వివిధ రాష్ట్రాల్లో తెలుగు భాషాభివృద్ధికి కృషి చేస్తున్న వారిని మహాసభలకు ఆహ్వానించాలని సూచించారు. విదేశాల్లోనూ తెలుగు భాష, సాహిత్యానికి సేవలందిస్తున్న వ్యక్తులు, సంస్థలను కూడా భాగస్వామ్యుల్ని చేయాలని కేసీఆర్ సూచించారు. తెలంగాణలో జులై నుంచి అన్ని శాఖలు కార్యకలాపాలను పూర్తిగా ఆన్లైన్లోనే జరపాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్ స్పష్టం చేశారు. 2017 సంవత్సరానికి సరళతర వాణిజ్య విధానానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం రూపొందించిన నూతన మార్గదర్శకాలపై అధికారులతో సమీక్షించిన ఆయన 405 ప్రశ్నలతో కేంద్ర వాణిజ్య విధాన ప్రోత్సాహక మంత్రిత్వ శాఖ వ్యాపార సంస్కరణల ప్రణాళికను విడుదల చేసిందని వివరించారు. ఈసారి కొత్తగా 4 శాఖలు ఈ జాబితాలో అదనంగా చేరగా ఆయా శాఖల్లో ఉన్న సంస్కరణలు, విధానాలను సమీక్షించిన సీఎస్ సంస్కరణలకు సంబంధించి స్పష్టమైన ఆదేశాలు జారీ చేయాలని అన్ని శాఖలను ఆదేశించారు. ఈసారి కేవలం రాష్ట్రాల ప్రతిపాదనలతో పాటు వినియోగదారుల సమాచారం ఆధారంగా కూడా కేంద్రం ర్యాంకింగ్స్ ప్రకటిస్తుందని పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్ వివరించారు. ఫలితంగా అన్ని శాఖల అధికారులు, సిబ్బందికి పూర్తి స్థాయిలో అవగాహన కలిగించాలని సీఎస్ స్పష్టం చేశారు. ప్రైజ్ వాటర్ హౌస్ కూపర్స్ ను ప్రాజెక్టు పర్యవేక్షణకు కన్సల్టెన్సీగా నియమించారు. తెలంగాణలో డ్రై పోర్టు ఏర్పాటు దిశగా కీలక ముందడుగు పడింది. పోర్టు ఏర్పాటు కోసం కేంద్ర ప్రభుత్వ సంస్థలైన జాతీయ రహదారుల అభివృద్ది సంస్థ, కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో టీఎస్ఐఐసి అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ సమక్షంలో ఈ ఒప్పందం కుదిరింది. డ్రై పోర్టుకు అవసరమైన భూమిని టీఎస్ఐఐసి సేకరించాల్సి ఉంటుంది. రహదారి, రైలు మార్గం సహా రవాణాకు అవసరమైన కంటైనర్లను కేంద్ర ప్రభుత్వ సంస్థలు సమకూరుస్తాయి. డ్రై పోర్టు ఏర్పాటు చేసే స్థలం సహా ఇతర అంశాలను తెలంగాణ ప్రభుత్వం ఖరారు చేస్తుంది. బ్యాంకుల మొండి బకాయిలు వసూలుకు విస్తృత అధికారాలు కల్పించే బ్యాంకింగ్ నియంత్రణ చట్ట సవరణకు రాష్ట్రపతి ఆమోదం లభించిన వేళ భారతీయ రిజర్వ్ బ్యాంక్ వెంటనే రంగంలోకి దిగింది. నిబంధనల్లో అవసరమైన మార్పులు చేస్తూ ఆర్బీఐ నోటిఫికేషన్ జారీ చేసింది. మొండి బకాయిల సమస్య పరిష్కారాన్ని సకాలంలో పూర్తి చేయకుంటే అపరాధ రుసుము వసూలు చేస్తామని బ్యాంకులను హెచ్చరించింది. ఆర్థిక వ్యవస్థలో ఒత్తిడిలో ఉన్న ఆస్తుల పునరుత్తేజానికి ప్రణాళిక అనే విధానం కింద సంయుక్త రుణదాతల సంఘం దిద్దుబాటు చర్యల ప్రణాళికలో నిర్ణయాన్ని తీసుకునే ప్రక్రియను మరింత సులభతరం చేస్తున్నట్లు ఆర్బీఐ ఈ నోటిఫికేషన్లో పేర్కొంది. ఆర్డినెన్స్ ఆమోదంతో నిరర్ధక ఆస్తిగా మారిన నిర్దిష్ట రుణాలను గుర్తించడానికి, త్వరితగతిన రాబట్టుకోవడానికి ఆర్బీఐకి మరిన్ని అధికారాలు వచ్చాయని కేంద్ర ఆర్థిక మంత్రి జైట్లీ చెప్పారు. ఇప్పటికే ఒత్తిడిలో ఉన్న అనేక ఆస్తుల జాబితా ఆర్బీఐ వద్ద ఉందన్న ఆయన దానిని పరిశీలిస్తోందని వెల్లడించారు. శ్రీశైలం, నాగార్జున సాగర్లో వినియోగానికి అవకాశం ఉన్న మేరకు కృష్ణా జలాలను తెలుగు రాష్ట్రాలకు నదీ యాజమాన్య బోర్డు పంచింది. ఆంధ్రప్రదేశ్కు 6.5 టీఎంసీలు, తెలంగాణకు 1.5 టీఎంసీల నీటిని విడుదల చేసేందుకు బోర్డు అనుమతినిచ్చింది. నాగార్జున సాగర్ కుడి కాలువ ద్వారా 2.5 టీఎంసీలు, కృష్ణా డెల్టాకు 4 టీఎంసీల నీటిని కేటాయించింది. హైదరాబాద్ సహా తాగునీటి అవసరాల కోసం తెలంగాణకు 1.5 టీఎంసీల నీటిని ఇచ్చింది. ఈ మేరకు నీటి విడుదల ఉత్తర్వులను కృష్ణానది యాజమాన్య బోర్డు జారీ చేసింది. శ్రీశైలం వద్ద 775 అడుగులు, నాగార్జున సాగర్ 502 అడుగుల వరకు నీటిని తీసుకునేందుకు కూడా బోర్డు అంగీకరించింది. విశాఖ జిల్లాలో ప్రతి గ్రామానికి విద్యుత్, మంచినీరు సహా మౌలిక సదుపాయాలకు ఏ లోటు లేకుండా చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ శాఖ మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు.
విశాఖ పర్యటనలో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి అధికారులతో సమీక్ష నిర్వహించిన లోకేష్ గ్రామాల్లోని ప్రతి కుటుంబం కనీసం 10,000 రూపాయల ఆదాయం పొందేలా చర్యలు చేపట్టాలని సూచించారు. పశువులకు కూడా నీటి సౌకర్యం కల్పించి పాడి ఆదాయం పెంచే చర్యలపై దృష్టి సారించాలని సూచించారు. 100% electrification jaragali with 100% LED light. Second star is 100% LPG. Third is drinking water. Fourth is ODF, zero waste, and with population more than 5,000 underground drainage. Fifth star is village infrastructure. And GP buildings, Anganwadi buildings, play fields, all 100% CC roads, permanent roads. చేనేత కార్మికుల కోసం ప్రత్యేక కార్యాచరణకు శ్రీకారం చుట్టిన తెలంగాణ సర్కార్ అందుకోసం రాష్ట్రంలోని చేనేత పరిశ్రమ సమాచార సేకరణను పూర్తి చేసింది. చేనేత మగ్గాల పూర్తి సమాచారాన్ని సేకరించడం సహా వాటిని జియో ట్యాగింగ్ చేసి ఆధార్తో అనుసంధానించారు. సర్వే పూర్తయిన నేపథ్యంలో అధికారులతో సమీక్ష నిర్వహించిన మంత్రి కేటీఆర్ తెలంగాణలో మొత్తం 16,776 చేనేత మగ్గాలున్నాయని, అందులో 5,505 మగ్గాలు సహకార సంఘాల పరిధిలో ఉన్నాయని తెలిపారు. సర్వే ద్వారా పూర్తి సమాచారం వచ్చినందున సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను పటిష్టంగా అమలు చేయవచ్చని పేర్కొన్నారు. మొత్తం చేనేత వస్త్రాల వార్షిక ఉత్పాదక విలువ 717 కోట్లు ఉంటుందన్న మంత్రి ఇందులో పట్టు వస్త్రాల విలువ 539 కోట్లని తెలిపారు. ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రోత్సాహకాలు ఇచ్చాక చేనేత ఉత్పత్తులకు డిమాండ్ వచ్చేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. చేనేత ఉత్పత్తుల కొనుగోలుకు ప్రత్యేక కార్పొరేషన్ను వెంటనే ఏర్పాటు చేయాలని సూచించారు. హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద నుంచి ధర్నా చౌక్ తరలింపు నిర్ణయాన్ని ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలని అఖిలపక్ష నేతలు డిమాండ్ చేశారు. ధర్నా చౌక్ తరలింపు నిర్ణయానికి వ్యతిరేకంగా తెలంగాణ ఐకాస ఆధ్వర్యంలో నిర్వహించిన భేటీకి హాజరైన వివిధ పార్టీల నేతలు తెరాస సర్కారు ప్రశ్నించే వారి గొంతు నొక్కుతూ ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీస్తోందని మండిపడ్డారు. ఐకాస పోరాటానికి మద్దతు ప్రకటించిన అఖిలపక్ష నేతలు ప్రజలు తమ అభిప్రాయాన్ని వెల్లడించేందుకు ధర్నా చౌక్ను కొనసాగించాల్సిందేనని డిమాండ్ చేశారు. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ఈ నెల 15న చలో ధర్నా చౌక్ కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఐకాస చైర్మన్ కోదండరాం తెలిపారు. వచ్చిన ఒక ఏకాభిప్రాయం ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో ధర్నా చౌక్ కొనసాగవలసిందే. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే అధికారం లేకపోతే ప్రజాస్వామ్యమే బతకలేదు. కాబట్టి ఖచ్చితంగా దాన్ని కాపాడుకుందామనేది ఒక పిలుపు. 12 నాడు గన్ పార్క్ లో ఉదయం 9 గంటలకు మౌన దీక్ష, 15 నాడు చలో ఇందిరా పార్క్ ఆక్యుపై ధర్నా చౌక్ అనే కార్యక్రమం. గర్భిణీలకు ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే ప్రసవాలు జరిపించాలని గవర్నర్ నరసింహన్ పిలుపునిచ్చారు. సూర్యాపేట జిల్లాలో పర్యటించిన గవర్నర్ ఆధునిక హంగులతో ఉత్తమ సేవలు అందిస్తున్న పెన్పహాడ్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు. అక్కడ అందుతున్న వైద్య సేవలపై రోగులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం చెవెంల మండలం బండమీద చందుపట్ల ప్రభుత్వ వసతి గృహాన్ని పరిశీలించారు. వసతి గృహం విద్యార్థులతో కాసేపు ముచ్చటించారు. పిల్లల చదువుల పట్ల తల్లిదండ్రులు శ్రద్ధ తీసుకోవాలని పేర్కొన్నారు. చదివించాలి, పిల్లల్ని స్కూల్ పంపించండి. హాస్టల్స్ పెట్టాము, ఆశ్రమ్స్ కూడా పెట్టాము, ఈ ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తున్నాము, హాస్టల్స్ ఉన్నాయి, అన్ని ఉన్నాయి. తాగేదానికి నీళ్లు వచ్చేస్తుంది మీకు తొందరగానే. మళ్ళీ బాకీ అన్ని సంక్షేమ కార్యం చేస్తున్నాము. మీరు కూడా సహకరించి ప్రభుత్వంతో పాటు మీరందరూ కలిసి మనందరూ పని చేస్తే బాగా సంతోషంగా ఉండవచ్చు. హైదరాబాద్ మహానగరపాలక సంస్థ నాలాల పూడికతీత పనుల్లో అక్రమాలకు పాల్పడిన 12 మంది ఏఈలను సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. దాదాపు 1,10,00,000 రూపాయల పనులకు నకిలీ బిల్లుల సాయంతో అక్రమాలకు పాల్పడినట్లు ఉన్నతాధికారులు గుర్తించారు. ఈ కేసుతో సంబంధం ఉన్న పలువురు గుత్తేదారులను ఇప్పటికే అరెస్టు చేశారు. తాజాగా అరెస్టు చేసిన ఏఈలను విచారించిన అనంతరం స్టేషన్ బెయిల్పై విడుదల చేశారు. అయితే ఇంజనీర్ల అక్రమాలపై పక్కా ఆధారాలు సేకరించి ఫిర్యాదు చేసిన స్టేషన్ బెయిల్పై వారిని విడుదల చేయడం పట్ల జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులు అసంతృప్తి వ్యక్తం చేశారు. మేమే కంప్లైంట్ ఇచ్చిన తర్వాత కాంట్రాక్టర్స్ ఫేక్ బిల్ అని మేమే క్లియర్గా చెప్పిన తర్వాత అది ఎంతవరకు ఏముందని నిజానిజారు చేయమని చేసి సీసీఎస్కే ఇచ్చాము, లేకుంటే లోకల్ పోలీస్కే ఇచ్చేవాళ్ళం. వీళ్ళు క్షుణ్ణంగా లోతుగా దీని మీద వెళ్తారనే ఉద్దేశంలో ఆ ఉదయంలోనే ఏఈల్ని ఇక్కడికి పంపించడం జరిగింది. వాళ్ళకు కూడా అడిగితే ఎంక్వైరీ చేస్తే ఏదని పిలిచిన తర్వాత అరెస్ట్ అని చెప్పి మళ్ళా స్టేషన్ హౌస్ ఇవ్వటం అనేది చాలా బాధాకరం. ప్రభుత్వ ఆసుపత్రుల్లో నాణ్యత లోపించిన సెలైన్ బాటిళ్లు ఆందోళన కలిగిస్తున్నాయి. హైదరాబాద్లోని నీలోఫర్, గాంధీ ఆసుపత్రుల్లో సెలైన్ బాటిళ్లలో ఫంగస్ ఘటనలు మరొక ముందే కోటి ప్రసూతి వైద్యశాలలో మరోసారి కలకలం రేగింది. సెలైన్ ఎక్కించిన 3 గర్భిణీలకు ఇన్ఫెక్షన్ సోకి అస్వస్థతకు గురికాగా వైద్యులు వారిని అత్యవసర చికిత్స కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు. కారణాలను అన్వేషించిన వైద్యులు వారికి ఎక్కించిన సెలైన్లే కారణమై ఉండొచ్చునని అంచనాకు వచ్చారు. నిర్ధారణ కోసం వాటిని ప్రయోగశాలకు పంపారు. అప్రమత్తమైన అధికారులు ఫ్రీసీనియస్ బ్రాండ్కు చెందిన ఫ్లూయిడ్లను వాడవద్దని వెంటనే టీఎస్ఎంఐడిసి డ్రగ్ స్టోర్లకు పంపించేయాలని తెలంగాణలోని బోధనాసుపత్రులన్నింటికీ సమాచారం పంపారు.
క్లారిస్ బ్రాండ్కు చెందిన ఫ్లూయిడ్లను మాత్రమే వినియోగించాలని డీఎంఈ స్పష్టం చేశారు. సెలైన్ ఎక్కించుకున్న మహిళలు ఇన్ఫెక్షన్ నుంచి కోలుకున్నారని వైద్యులు తెలిపారు. కొత్త రాజకీయ కూటమి ఏర్పాటుపై ములాయం సింగ్ సోదరుడు శివపాల్ యాదవ్ ప్రకటనతో సమాజ్వాదీ పార్టీలోని అంతర్గత విభేదాలు మరోమారు తెరపైకి వచ్చాయి. సామాజిక న్యాయం కోసం సమాజ్వాదీ లౌకిక వేదిక పేరిట కొత్త కూటమిని ఏర్పాటు చేయనున్నట్లు శివపాల్ ప్రకటించారు. కొత్త కూటమికి ములాయం సింగ్ జాతీయ అధ్యక్షుడిగా వ్యవహరిస్తారని వెల్లడించారు. ఈ మేరకు ఎటావాలో ములాయంతో శుక్రవారం సమావేశమైన శివపాల్ భవిష్యత్ కార్యాచరణపై విస్తృతంగా చర్చించారు. అయితే కొత్త కూటమి సమాజ్వాదీ పార్టీకి వ్యతిరేకంగా పోటీ చేస్తుందా లేక సామ్యవాదులు అందరినీ ఏకతాటిపైకి తీసుకురావడం ద్వారా ఎస్పీ బలోపేతానికి ఉపకరిస్తుందా అన్న అంశంపై శివపాల్ స్పష్టత ఇవ్వలేదు. ఇటీవలి ఉత్తరప్రదేశ్ శాసనసభ ఎన్నికలకు ముందు ములాయం అఖిలేష్ మధ్య విభేదాలతో సమాజ్వాదీ పార్టీ నిట్టనిలువునా చీలిపోయింది. ఎన్నికల్లో ఘోర పరాజయం నేపథ్యంలో 3 నెలల్లోగా పార్టీ పగ్గాల్ని తిరిగి ములాయంకు అప్పగించాలని లేకపోతే కొత్త కూటమి ఏర్పాటు చేస్తానని అఖిలేష్ను శివపాల్ హెచ్చరించారు. అందుకు అఖిలేష్ సానుకూలత వ్యక్తం చేయకపోవడం వల్ల సరికొత్త రాజకీయ సమీకరణాలకు శివపాల్ శ్రీకారం చుట్టారు. కేరళలోని త్రిశూర్లో 2 శతాబ్దాలుగా ఏటా నిర్వహిస్తున్న పూరం ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. ప్రసిద్ధ వడకుంతన్ ఆలయం వద్ద జరిగిన ఈ వేడుకలకు ప్రపంచ నలుమూలల నుంచి లక్షలాదిగా భక్తులు పర్యాటకులు విచ్చేశారు. ఉత్సవాల్లో భాగంగా సంప్రదాయ సంగీత వాయిద్యాలను మోగించారు. ఆ సంగీతానికి అనుగుణంగా 30 అంబారీలపై కళాకారులు నిర్వహించిన ప్రదర్శన అలరించింది. పూరం ఉత్సవాల్లోని సంగీతాన్ని రికార్డు చేసేందుకు ప్రముఖ శబ్దగ్రాహకుడు ఆస్కార్ విజేత రసూల్ పుకుట్టి కూడా తన బృందంతో విచ్చేశారు. బాహుబలి 2 చిత్రం ప్రపంచవ్యాప్తంగా విజయవంతంగా ప్రదర్శితమవుతున్న వేళ ఈ ఆదరణను సొమ్ము చేసుకుంటూ గుజరాత్ సూరత్లోని కొందరు వస్త్ర వ్యాపారులు వినూత్న ఆలోచన చేశారు. బాహుబలి సినిమాలోని పాత్రల చిత్రాలతో చీరలను రూపొందించారు. వివిధ డిజైన్లలో రూపొందించిన ఈ చీరలు బాహుబలి సినిమాలాగానే బాగా అమ్ముడవుతున్నాయని సూరత్ వస్త్ర వ్యాపారులు తెలిపారు. వ్యాపారాలు సరిగా లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో బాహుబలి చీరలు తమకు ఎంతో మేలు చేస్తున్నాయని వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యాంశాలు మరోసారి. అమెరికాలో దిగ్గజ కంపెనీలను సందర్శిస్తున్న చంద్రబాబు. ఏపీలో పెట్టుబడుల అవకాశాల వివరణ, సానుకూలత వ్యక్తం చేసిన గూగుల్ ఎక్స్. పీజీ వైద్య విద్యార్థులకు ఉపకార వేతనం తప్పనిసరన్న ఏపీ సర్కార్. ప్రైవేటు యాజమాన్యాలను ఆదేశించిన మంత్రి కామినేని. త్వరలోనే ఉత్తర్వులు. తెలుగు రాష్ట్రాల్లో తాగునీటి అవసరాలకు నీటి కేటాయింపులు. ఆంధ్రప్రదేశ్కు 6.5, తెలంగాణకు 1.5 టీఎంసీలు కేటాయిస్తూ కృష్ణా బోర్డు ఉత్తర్వులు. ప్రపంచ తెలుగు మహాసభలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న తెలంగాణ సర్కార్. భాషాభిమానులు గర్వపడేలా నిర్వహించాలని అధికారులకు కేసీఆర్ ఆదేశాలు. మొండి బకాయిల నిగ్గు తేల్చేందుకు సిద్ధమైన ఆర్బీఐ. విస్తృత అధికారాలతో తక్షణమే నిబంధనల్లో మార్పులు. నోటిఫికేషన్ జారీ చేసిన కేంద్ర బ్యాంకు. ఐపీఎల్ 10లో పంజాబ్కు 5వ విజయం. బెంగళూరుపై 19 పరుగుల తేడాతో జయభేరి. ప్లే ఆఫ్ అవకాశాలు సజీవంగా నిలుపుకున్న మ్యాక్స్వెల్ సేన. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.